ప్రియులారా, ఇక్కడ చదవబడిన ఈ భాగంలో మరి ఇక్కడ నీతిమంతులు భక్తిహీనులకి వారిద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము తేడాను మనం చూస్తూ ఉన్నాం. మరి నీతిమంతుల విషయంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీతిమంతులు మొదటిది, వారు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని మనం చూస్తూ ఉన్నాం. రెండవది, నీతిమంతుల యొక్క హృదయము మరి ఎలా ఉంటుందంటే స్థిరమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుల హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండునని చదువుతున్నాం. మూడవది, నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. అందుకే వాడు దుర్వార్తకు జడియడు. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడనే మాట మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది, 9వ వచనంలో నీతిమంతుల యొక్క దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును. అంటే నీతిమంతులు మరి ప్రియులారా, వారి స్థితి ఏ విధంగా ఉంటుందంటే మరి దయగలిగినటువంటి స్థితిని వారు కలిగి ఉంటారు. మరి అందుకే ఆ వచనంలో వారి నీతి నిత్యము నిలుచును, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. కొమ్ము అనగా అర్థం ఏంటంటే మరి బలము అని అర్థం. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తే మరి నీతిమంతుల యొక్క లక్షణాలు ఈ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ నీతిమంతుల యొక్క స్థితిని చూసి భక్తిహీనులు చూచి చింతపడుతూ ఉంటారు. అది 10వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. కనుక ప్రియులారా, మరి ఈ రాత్రి మరి నువ్వు నీతిమంతునిగా ఉండగోరుతున్నావా, భక్తిహీనుడిగా ఉండగోరుతున్నావా అనేది ప్రశ్న. భక్తిహీనుల యొక్క ఆశ అది క్షీణించిపోతుంది, భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోతుంది. అయితే నీతిమంతుల యొక్క జీవితాన్ని మనం చూస్తే మరి వారు నిత్యము జ్ఞాపకములో ఉంటారు, వారు స్థిరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, వారి కొమ్ము హెచ్చించబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తే వారు దాతృత్వం కలిగి ఉంటారు. కనుక నీతిమంతులు ఈ భూమి మీద మరి ఎవరు నీతిమంతులుగా ఈ భూమి మీద ఉన్నారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని దేవుని వాక్యం చెబుతుంది. మరి ప్రియులారా, ఈ భూమి మీద మానవులందరూ నీతిమంతులు కావటానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రియులారా, మానవుడు ఎన్నెన్నో సొంత ప్రయత్నాలు మరి సొంత తలంపులు మానవులు చేస్తూ వారి యొక్క మరి పనుల ద్వారా నీతిమంతులు కావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మానవుడి భూమి మీద మరి ప్రియులారా తన క్రియల ద్వారా కానీ లేకపోతే తన సొంత తలంపుల ద్వారా కానీ నీతిమంతుడు కాలేడు. మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మరి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఒక వ్యక్తి అలాగా నీతిమంతుడిగా తీర్చబడతాడు. మరి నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి? నీతిమంతుడు కావటానికి మరి ఏమైనా దాన ధర్మాలు, లేకపోతే తీర్థయాత్రలు, లేకపోతే లోక సంబంధమైనటువంటివి వాటిని పాటించుట ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడు కాగలడా? కాలేడు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనే ఒక వ్యక్తిని గురించి మరి బైబిల్లో మనం చదువుతున్న మాట ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనిని నీతిమంతునిగా తీర్చింది. కాబట్టి కేవలం తను నమ్ముట ద్వారా మరి ప్రియులారా విశ్వాసం ఉంచుట ద్వారా తాను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. కనుక ప్రియులారా, మరొక సంఘటన చూస్తే బైబిల్లో క్రొత్త నిబంధనలో మరి లూకా సువార్త మరి 18వ అధ్యాయంలో అక్కడ సుంకరి అనే ఒక వ్యక్తి ఉన్నాడు.
ఈ సుంకరి అనేటువంటి వ్యక్తి, సుంకరులు అంటే మరి ప్రియులారా దినాల్లో మరి వారు భయంకరమైనటువంటి పాపులుగా మరి పరిగణించబడుతూ ఉండేవారు. అంటే ఆ దినాల్లో ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు. వీరి దృష్టికి సుంకరులు ఎలాగ ఉన్నారంటే మేమేదో పరిశుద్ధులం, వారు పాపులు అన్నట్లుగా వీరు మరి జీవిస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ మనం గ్రహించేది ఏంటంటే ఈ సుంకరి మరి పరిసయ్యుడు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు. అక్కడ మరి పరిసయ్యుడైతే తన జీవితంలో మరి ప్రియులారా తను చేస్తున్న క్రియలన్నీ కూడా, తన పనులన్నీ కూడా అక్కడ తను తాను చెప్పుకుంటూ వచ్చాడు. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉన్నాను, ఆ తర్వాత చందా ఇస్తున్నాను, లేకపోతే తను చేసేవన్నీ కూడా మరి తను తాను మరి తెలియజేసుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా సుంకరి అనేటువంటి ఆ మనుషుడైతే మరి తన జీవితంలో తను అవేవి చేయలేదు, కానీ తను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఎలా తీర్చబడ్డాడు అంటే ఆకాశం వైపు కనిరెత్తుటకైనను ధైర్యము చాలలేదు. ప్రియులారా ఒక చిన్న మాట పలికాడు, ఆ మాట అతను నీతిమంతునిగా తీర్చింది. కనుక ప్రియులారా ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటానికి ఏం చేయాలి? సుంకరి ఏం చేశాడు? ప్రియులారా ఏ విధమైనటువంటి ధనము కానీ వెచ్చించలేదు. తను నీతిమంతుడు కావటానికి లేకపోతే ఏవేవో నోములు లేకపోతే మరి ఆచారాలు, సిద్ధాంతాలు పాటించలేదు. తను నీతిమంతుడు కావటానికి ఎక్కడెక్కడో మరి తను తిరగలేదు, ప్రయాసపడలేదు. తన జీవితంలో దాని నీతిమంతుడు కావటానికి తను ఏమి కూడా చేయలేదు. మరి ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడని మనం చూస్తే ఆకాశం వైపు కనులెత్తుటకైన తనకు ధైర్యం చాలక తన స్థితిని తాను గ్రహించి దేవుని ఎదుట తాను ఎలాంటి వాడో, తను ఎవరో దేవుడెవరో ఆ గుర్తింపు, ఆ గ్రహింపు కలిగిన వాడై ప్రియులారా తన స్థితిని దేవుని దగ్గర గుర్తించి తను తాను ఎవరో తెలుసుకొని ఒప్పుకున్నాడు. కనుక తాను ఎవరో తెలుసుకున్నాడు. ఏమని ప్రార్థించాడు అంటే ఒక చిన్న మాట తను ప్రార్థన చేశాడు. ఏదో పెద్ద ప్రార్థన తాను చేయలేదు. మరి పరిసయ్యుడు చేసినట్లుగా నేను అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, లేకపోతే తను చేసే క్రియలన్నీ కూడా తను చెప్పుకోలేదు. కానీ సుంకరుడి తన యథార్థ హృదయంతో ప్రియులారా సత్యముతో మరి ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తను తాను ఒప్పుకుంటూ వచ్చాడు. ఆకాశం వైపు కనులెత్తుటకైనా కూడా తనకేం సరిపోలేదు? ధైర్యం సరిపోలేదు. ధైర్యము చాలక అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక తను పలికిన మాట ఏంటంటే, తన ప్రార్థన ఏంటంటే, దేవా పాపినైన నన్ను కరుణించు అని పలికాడు. కాబట్టి ఈ చిన్న మనవి, ఈ చిన్న ప్రార్థన సుంకరిని నీతిమంతునిగా తీర్చింది. చూడండి లూకా సువార్త మరి 12వ అధ్యాయంలో మనం చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా ఈ సుంకరి నీతిమంతునిగా ఎలా తీర్చబడ్డాడో మనం ఈ వచనంలో చూస్తున్నాం. నీతిమంతునిగా ఎలా తీర్చబడ్డాడో మనం ఈ వచనంలో చూస్తున్నాం. నీతిమంతుడు ఎలా అయ్యాడు? నీతిమంతునిగా తీర్చబడటానికి ఇతను ఏం చేశాడు? ప్రియులారా ఏమన్నా మరి కష్టపడ్డా, లేకపోతే ఏదైనా డబ్బు వెచ్చించాడా,
లేకపోతే తన జీవితంలో ప్రియులారా ఏదైనా మరి ఆచారాలు సిద్ధాంతాలు పాటించాడా? నీతిమంతునిగా తీర్చబడటానికి తను చేసినటువంటి చిన్న ప్రియులారా మనవి, ఆ చిన్న ప్రార్థన తన జీవితాన్ని నీతిమంతునిగా తీర్చింది. కనుక ఏమని ప్రార్థించాడు? దేవా, మరి పాపిని అయిన నన్ను కరుణించు అని పలికాడు. అంటే నేను పాపిని అని గ్రహించాడు. నేను పాపములో పుట్టాను. అందుకని బైబిల్లో ఒక గొప్ప మహారాజు ప్రియులారా ఈ విధంగా అంటున్నాడు. కీర్తన 51:5లో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అంటున్నాడు. కనుక ప్రియులారా తాను ఎక్కడ పుట్టాడో, తన జన్మ ఏంటో తాను గ్రహించాడు. నేను పాపములో పుట్టాను అని తాను చెప్తున్నాడు. కనుక పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా మనం గమనిస్తే ఇక్కడ కూడా ఈ సుంకరి కూడా తాను కూడా ఏం గ్రహించగలుగుతున్నాడంటే, నేను పాపిని ప్రభువా, నేను పాపిని నన్ను కరుణించు, పాపిని నన్ను కరుణించు. అంటే కరుణించు అంటే ఏమిటి అర్థం? పాపిని నన్ను కరుణించు అంటే నేను పాపిని కాబట్టి నా పాపమును క్షమించు, నా పాపము నుంచి నాకు విడుదల ఇవ్వు, నా పాపము నుంచి నన్ను విమోచించు, పాపినైన నన్ను కరుణించు అని తన జీవితంలో తన పాపమును తన పాపి అని ఒప్పుకున్నాడు. నేను పాపిని ప్రభువా అని దేవుని ఎదుట తాను ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. కనుక దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం గమనిస్తే, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపములు క్షమించి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి నీతిమంతుడు కావటానికి ఆ వ్యక్తిని దేవుడు క్షమించాలి, ఆ వ్యక్తిని తన రక్తంతో ప్రభు కడిగి పవిత్రుడిగా చేయాలి. మరి అది చేయటానికి ముందు ఆ వ్యక్తి ఏం చేయాలి? తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. తను ఎవరో గ్రహించి ప్రభు సన్నిధిలో ప్రభా నేను ఇలాంటి వాడనని ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన కనికరము, ఆయన ప్రియులార కరుణ నీ పాపములు క్షమిస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, నిన్ను శుద్ధీకరిస్తుంది ఆయన కరుణ. కాబట్టి సుంకరి అందుకే పాపినైన నన్ను కరుణించు అని తను ప్రియులారా ప్రార్థించాడు. కనుక ప్రియులారా, మరి రాత్రి వింటున్న నీ జీవితంలో మరి నువ్వు నీ జన్మ పాపమని, ఈ భూమి మీద నీతిమంతుడు ఎవరూ లేరని, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని బైబిల్ చెబుతూ ఉండగా, ఒకవేళ నేను పాపము లేనివాడనే, నేను ఏం పాపము చేస్తున్నానని ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో. బైబిల్లో మనం పాపము లేని వారమని చెప్పుకున్నా, పాపము చేయలేదు అని చెప్పుకున్నా 2 తలంపులు రాయబడి ఉన్నాయి. పాపము లేని వారమని చెప్పుకున్నా, పాపము చేయలేదని చెప్పుకున్నా దేవుణ్ణి అబద్ధికునిగా చేయవారం అవుదాం. తర్వాత మనల్ని మనమే మోసము చేసుకున్న వారిగా ఉంటాం. కాబట్టి పాపము లేదు అని చెప్పినా, పాపము చేయలేదు అని చెప్పిన 2 తలంపులు. ఒకటోది ఏంటి? దేవుని అబద్ధికునిగా చేయవారం అవుదాము. రెండవది ఏంటి? మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. మూడవది ఏంటంటే మనలో సత్యం ఉండదు, మనలో. కాబట్టి ప్రియులారా, అంతే కదా, అసత్యంతో కూడిన మాట అది. నేను పాపిని కాదు అని చెప్పేవారు ఎవరైనా, నేను పాపము చేయలేదు అని చెప్పేవాడు అసత్యము తనలో ఉన్నట్టు. అంటే అది సత్యమైన మాట కానే కాదు, అది నిజం మాట కానే కాదు. కాబట్టి దేవుణ్ణి అబద్ధికునిగా చేయటం ఒకటి, మనలో మనం మోసపుచ్చుకోవటం 2, మూడవది మనలో సత్యం ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి పాపము లేదని చెప్పుకుంటూ నీకు నీవే మోసం చేసుకుంటూ ఉంటే, పాపము చేయలేదని చెప్పుకుంటూ ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో మరి దేవుని అబద్ధికునిగా చేస్తూ ఉంటే, పాపము చేయలేదని చెప్పుకుంటూ నువ్వు అసత్యం నీలో ఉండి ప్రియులారా జీవిస్తూ ఉంటే, ఈ రాత్రి మరి వింటున్న నీ జీవితంలో ఈ సుంకరైన ఈ వ్యక్తి తన జీవితంలో తన పాపాన్ని ఒప్పుకునటం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. నీవు కూడా మరి ప్రభు యొద్దకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నిన్ను కూడా నీతిమంతునిగా తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పాపము లేనివాడు,
పాపము చేయనివాడు, పాపం ఎరగని వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే పాపము లేనివాడు, ఆయన ఒక్కడే పాపము చేయనివాడు, ఆయన ఒక్కడే పాపము ఎరగనివాడు. అందుకే ఈ లోకానికి పాపుల రక్షకుడిగా వచ్చాడు, పాపుల రక్షకుడిగా వచ్చాడు. అందుకని దేవుని వాక్యం రాయబడి ఉంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. కనుక ప్రియులారా, పాపులను రక్షించటానికి ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులైనటువంటి మనందరి కొరకాయి ఆయన పాపము విడిపించటానికి, పాపముల నిమిత్తమై ఆయన శిలువలో బలి అయిపోయినాడు, తన రక్తాన్ని దారపోసినాడు. ప్రియులారా, ఎంతో క్రయధనం చెల్లించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మరలా సజీవుడిగా తిరిగి లేచాడు. ఎవరైతే ఇట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటున్నారో, ప్రియులారా, పాపము ఆయన దగ్గర ఒప్పుకున్న వారుగా ఉంటున్నారో, అలాంటి వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కనుక రాత్రి వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, నీతిమంతులు కావటానికి, పరిశుద్ధులు కావటానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి మరి బైబిల్ గ్రంథం చూస్తే, నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు అని పలికిన ఆ వ్యక్తి యొక్క ప్రార్థన, ఆ వ్యక్తి యొక్క ఆ ఒప్పుకోలు ద్వారా ఆ వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడ్డాడు, నీతిమంతునిగా తీర్చబడ్డాడు. కనుక ప్రియ సోదరుడా, సోదరి, నీతిమంతులుగా తీర్చబడట ద్వారా మనం చూస్తున్న 112వ కీర్తనలో ఈ నీతిమంతులు ఎలాగుంటారంట? నిత్యము జ్ఞాపకములో ఉందురు. నిత్యము. మరి ఇప్పుడు సుంకరిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఏంది అర్థం? నీతిమంతులుగా తీర్చబడ్డాడు కనుకనే మనం సుంకరి గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి నీతిమంతులు ఎవరు కూడా మరవబడరు. కాబట్టి పిల్లారా, వారు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. కాబట్టి నీతిమంతులుగా మన బైబిల్లో చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చూస్తే, అక్కడ వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? వారు నీతిమంతులుగా జీవించారు. ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే, మరి ప్రియులారా, బైబిల్లో నోవాహును గురించి దేవుడు ఏమని మెచ్చుకున్నాడు? నోవాహును గురించి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుట నేను చూచితిని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి నోవాహు జీవితంలో దేవుడు నోవాహును మెచ్చుకున్నాడు. నీతిమంతుడవైయుట చూచితిని అని. కనుక ఎందుకు ఆ విధంగా మెచ్చుకున్నాడు? నోవాహు కూడా తన జీవితంలో మరి పాపమును నుంచి విడుదల పొందినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడినటువంటి వాడు. ఇంకా మన బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే, లూకా సువార్త 23వ అధ్యాయంలో కూడా ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎడమవైపు కుడివైపు ఇద్దరు దొంగలు సిలువ వేసినారు. కాబట్టి రెండవ దొంగ కూడా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. రెండవ దొంగ కూడా, మొట్టమొదటి దొంగ నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో అన్నాడు. అయితే రెండవ దొంగ తన జీవితంలో ప్రియులారా తను తాను ఎవరో గ్రహించుకున్నాడు. కనుక యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని పలికినాడు. కనుక యేసు ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు అన్నాడు? పరదైసులో ఉండు అన్నాడు. అంటే తనకు పరదైసు ఎలా లభించింది? దేవునితో ఉండే భాగ్యం ఎలా లభించింది? కనుక ఒక పాపి మరి పరిశుద్ధమైనటువంటి దేవునితో ఉండగలడా? వెలుగుకు చీకటితో పొత్తుందా? ప్రియులారా, మరి విశ్వాసికి అవిశ్వాసతో ఏమి సాంగత్యం? వెలుగుకు చీకటితో ఏమి సంబంధం? క్రీస్తు క్రియలతో ఏమి సంబంధం? అంటే పాపి అయినటువంటి మానవుడు పవిత్రుడైనటువంటి దేవునితో ఎలా సహవాసం చేయగలడు? ఆ దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలడు? ఆ దేవుని యొక్క రాజ్యంలో ఎలా నివసించగలడు? ఆయనతో ఎలా ఉండగలడు? అయితే ప్రియులారా, యేసు ప్రభువారు మరి ఆ దొంగ అంటే ఎంత భయంకరమైన పాపం చేసి ఉంటాడు కదా, ఎన్ని కూనీలు చేసి ఉంటాడో, ఎంతమందిని హతమార్చి ఉంటాడో, ఎన్ని భయంకరమైనటువంటి పాప పనులు ఆ దొంగ చేసి ఉంటాడో. మరి ఆ దొంగను పట్టుకొని యేసు ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు అన్నాడు? పరదైస్సులో ఉండు అంటున్నాడు. ఏంటి కారణం అంటే, ఒకవేళ ఆ దొంగ అలాంటి పాపముతో ఉంటే పరలోకానికి వెళ్ళగలడా? ప్రభుతో ఉండగలడా? ప్రభు ఆ మాట చెప్పగలడా? అలా చెప్పగలుగుతున్నాడంటే ఏంటి అర్థం? ఆ సిలువలో ఆ రెండవ దొంగలో ప్రియులారా తన పాపం విషయమై తాను గ్రహించి తన జీవితంలో తాను ఒప్పుకున్నాడు. తను ఏమని ఒప్పుకున్నాడు అంటే, ఆ మొట్టమొదటి దొంగను చూసి అన్నాడు, మనకు ఇది న్యాయమే కానీ
ఈయనకు మాత్రం న్యాయము కాదు అన్నాడు. అంటే ఈ మాట అతను నీతిమంతునిగా చేసింది. అంటే సుంకరి ఏమో ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికిన మాట నీతిమంతునిగా తీర్చింది. ప్రియులారా, మనం గమనిస్తే మరి కలువరి శిలువలో ఆ దొంగ యొక్క మరి ఆ ప్రార్థన చూస్తే, అంటే ఆ దొంగ గ్రహింపు చూస్తే ఏమంటున్నాడు? మనకిది న్యాయమే కానీ ఈయనకు మాత్రం న్యాయము కాదు. అంటే తను ఎవరో, తనకి ఈ శిక్ష న్యాయమే అని తను గ్రహించాడు. నేను చేసిన ఈ పాపానికి, నేను చేసిన ఈ దుర్మార్గ పనులకు నాకు ఇది తగింది, ఈ శిక్ష నాకు పడవలసిందే, నేను అంత భయంకరమైన వ్యక్తిని, అంత దుర్మార్గుడిని, కాబట్టి నాకు ఈ శిక్ష తగింది. అయితే ఈయనకు మాత్రం తగినది కాదు. ఈయన ఏ పాపము లేనివాడు, ఈయన పవిత్రుడు, ఈయన నిర్దోషి, కాబట్టి ఈయనకు తగదు ఇది అని గ్రహించాడు. ప్రియులారా, అంటే తన అర్థం ఏంటి? తన జీవితంలో తాను ఎవరో గుర్తించాడు. ప్రియులారా, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ఎవరో తాను గ్రహించాడు. ఈనాడు కూడా అనేకులు యేసుక్రీస్తు ఎవరో తమ జీవితాల్లో గ్రహించలేకపోతున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు అనగానే ఏదో ఒక మతానికి, ఒక వర్గానికి, లేకపోతే ఒక జాతికి, లేకపోతే విదేశీ మతం. ప్రియులారా, కనుక ఈ రాత్రి మాటలు వింటున్న నీ జీవితంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరో, ఆయన లోకరక్షకుడు, పాపుల రక్షకుడు. ప్రియులారా, మనందరి కొరకాய் ఈ లోకానికి మానవుడిగా అరుదించినటువంటి వాడు. కనుక ఆ దొంగ గ్రహించి అయ్యా కనుక యేసు ప్రభుతో ఒక చక్కటి మాట మనవి చేసినాడు. ఏమంటున్నాడు? ప్రభువా యేసు, నీవు నీ రాజ్యంతో రాబోతూ ఉన్నావు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. యేసు ప్రభు వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు అన్నాడు? పరదైసులో. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఆ వ్యక్తి పాపములు క్షమించబడ్డాయి గనుకనే, నీతిమంతునిగా తీర్చబడ్డాడు గనుకనే అతనికి ఏం దొరికింది? పరదైసు దొరికింది, దేవుని రాజ్యం దొరికింది, ప్రభువుతో ఉండే భాగ్యము లభించింది. కాబట్టి రాత్రి వింటున్న నీ జీవితంలో ప్రియ సోదరుడా సోదరి, ఒకవేళ యెహోవాకు సంబంధమైనటువంటి మరి సమస్తము కలిగి ఉండి మరి నేను భాగ్యము లేకపోతే నాకంటే నేను ధన్యుడిగా ఉన్నానని ఒకవేళ అనుకుంటుంటే ఈ రాత్రి ఈ మాట ఆలోచించు. ఈ లోకములో సమస్తమును కలిగి ఉన్నా అది ధన్యత కాదు, అది భాగ్యంతో సంబంధించింది కాదు. కాబట్టి ఎవరు భాగ్యవంతులు? దేవుని వాక్యం రాయబడి ఉంది, ఎవరు భాగ్యవంతులు? నీతిమంతులుగా మరి తీర్చబడిన వారు భాగ్యవంతులు. కనుక ఎవరు భాగ్యవంతులు? దేవుని యొక్క రాజ్యములో ఆ నిత్యత్వానికి సిద్ధపడిన వారు భాగ్యవంతులు. కనుక ప్రియులారా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. కాబట్టి మాటలు వింటున్న నీ జీవితంలో బైబిల్లో ధనవంతుడు లాజరు ఉన్నారు. ధనవంతుడు తన జీవితంలో బహుగా సుఖపడుతూ వచ్చాడు, ఉదారంగా బట్టలు కట్టుకుంటూ వచ్చాడు. బహుశా అందరూ ధనవంతుని భాగ్యవంతుడని చెప్పి ఉండవచ్చు. అయితే ఏం సుఖం ప్రియులారా? చనిపోయినాడు. ఎక్కడికి పోయినాడు? పాతాళానికి వెళ్ళిపోయినాడు. ఆయన భాగ్యవంతుడు. ప్రియులారా గమనించండి, పాతాళానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? భయంకరంగా కేకలు వేస్తున్నాడు. భూమి మీద ప్రాణం ఉన్నప్పుడు ఒకవేళ అందరూ అతను పొగిడి ఉండవచ్చు, నీకేమయ్యా భాగ్యవంతుడు అని ఉండవచ్చు, ధనుడవని ఉండవచ్చు. ఎందుకంటే ధనానికి కొదవలేదు, బట్టలో కొదవలేదు, తిండి కొదవలేదు, అన్నీ సమృద్ధిగా సమస్తం ఉన్నాయి. కానీ తన జీవితంలో నీతిమంతునిగా తీర్చబడకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. తనకి ఏమీ తక్కువ లేదు లోకంలో. లోక సంబంధంగా చూస్తే ధనానికి కానీ, తిండికి కానీ, లోక సంబంధమైనటువంటి ఏ పేరుకు కానీ తనకు ఏది తక్కువ లేదు. కానీ తన జీవితంలో ప్రియులారా ఇవన్నీ ఉన్నాయి, కానీ తనకేం గ్రహింపు రాలేదు. నేను ఎవరో అనేది గ్రహించలేకపోయినాడు, నేను పాపిని గ్రహించలేకపోయినాడు, నా పాపాన్ని ఒప్పుకోవాలా ప్రభు దగ్గరని గ్రహించలేకపోయినాడు, నేను నీతిమంతునిగా తీర్చబడాలని గ్రహించలేకపోయినాడు. ఈనాడు అనేక మంది జీవితాల్లో కూడా ఈనాడు ప్రియ సోదరుడా సోదరి, ఒకవేళ నీవు కూడా ఈ లోకంలో నాకు అన్నీ ఉన్నాయి, నేను బాగా ఆహారం తింటున్నాను, మంచి ఉద్యోగం ఉంది, మంచి ధనం ఉంది, నాకేం తక్కువ ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటూ నిన్ను గురించి నువ్వు గ్రహింపు లేకుండా జీవిస్తున్నావేమో. నీ ఆత్మను గురించి, నీ జీవితాన్ని గురించి నువ్వు ఎవరివో గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉంటే ఒక దినం ఈ లోకం విడిచిపెట్టగానే ప్రియ సోదరుడా సోదరి, నీతిమంతునిగా తీర్చబడకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ వ్యక్తి యొక్క స్థితి ఎంత భయంకరమైనదో దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆ ధనవంతుడు తను చనిపోయిన తర్వాత ఈ భూమి మీద అందరితో పొగడబడ్డాడు,
అందరితో ఘనత పొందాడు, అందరితో హెచ్చించబడ్డాడు కదా. ధనవంతునికి అందరూ స్నేహితులేనంట. ధనవంతునికి అందరూ దేన్ని బట్టి స్నేహం చెప్పండి? ధనవంతునికి అందరూ స్నేహమే కదా. ధనవంతుడు ప్రియులారా కనుక ఎటువంటి వాడైనా కూడా కలుపుకుంటారు పోయి. ఎవరిని? మా మామే కాదు అంటారు పోయి. ఎవరిని? ఎందుకు? డబ్బు ఉంది కాబట్టి. డబ్బు లేకపోతే వాడా కొంచెం దూర బంధువులే. ఏ బంధువు అంటే ఏంది అర్థం? లోకము మానవుణ్ణి ప్రేమించే విధానం ఇది ప్రియులారా. డబ్బును బట్టి లోకం ప్రేమిస్తుంది, మనోడు లేకపోతే మన అనేది ప్రేమిస్తుంది, కానీ దైవికం అది కాదు. వింటున్న ప్రియ సోదరుడా సోదరి, ఆ ధనవంతుని కూడా అనేకులు స్నేహితులు ఉండవచ్చు, ఎంతోమంది తోడు ఉండవచ్చు, అందరు అతన్ని పొగిడి ఉండవచ్చు. అందరు అతన్ని పొగిడి ఎక్కడికి పంపించారు? నరకానికి పంపించినారు అందరూ. అంతేగా అర్థం? అందరు అతన్ని పొగిడి ఎక్కడికి పంపించినారు? నీకేమయ్యా నీకేమయ్యా అని మొత్తం పొగిడి చక్కగా పాత్రలకు పంపించినారు. పోయి కాలు సావన్నాడు అక్కడ. ఎక్కడ? అగ్ని ఆరదు పురుగు. కాబట్టి ఈనాడు మనిషి కూడా అందరూ పొగుడుతూ ఉంటే అబ్బా నాకంటూ గొప్ప లేడన్న రేపు ఆడికి పోయినాక అర్థమవుతుంది. ఆడికి పోయినాక నీతిమంతుడిగా తీర్చబడకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా, అందరి చేత పొగడిపడుతూ, అందరిచే హెచ్చించబడుతూ, ప్రియులారా నీ ధనము, నీ కులము, నీ సమస్తాన్ని బట్టి నువ్వు హెచ్చించబడుచు ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు వెళ్ళిన స్థలం ఎంత భయంకరమైనది అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ రాత్రి వింటున్న ప్రియ సోదరుడా సోదరి ఆలోచించు. అలాంటి స్థితి మనిషికి ప్రియులారా సిద్ధపరచబడి ఉంది. అగ్నిగుండము, అగ్ని ఆరదు పురుగు. కాబట్టి ధనవంతుడు అందుకే అలాంటి స్థలానికి వెళ్ళిపోయినాడు, కేకలు వేస్తున్నాడు. కానీ లాజరుకి ఎవరు బంధువులు లేరు, ఎవరు స్నేహితులు లేరు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ వచ్చినాయి. కానీ అతడు పాపం ఒప్పుకున్నాడు, నీతిమంతునిగా తీర్చబడాడు కనుక తను ఎక్కడికి వెళ్ళిపోయినాడు? దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు వెళ్ళిపోయినాడు. అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. ప్రియ సోదరుడా సోదరి, ఈ రాత్రి మాటలు వింటున్న నీ జీవితంలో మరి నీతిమంతునిగా తీర్చబడినటువంటి వారు ఏ స్థితిలో ఉంటారు? భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు ఏ స్థితిలో ఉంటారో ఈ రాత్రి నువ్వు వింటూ ఉండగా మరి నీతిమంతునిగా తీర్చబడినావా, లేక ఇంకా భక్తిహీనుడుగానే ఉన్నావా? భక్తిహీనుల యొక్క ఆశ ఏమైపోతుందంట? భంగమైపోవును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించి. భక్తిహీనుల తలంపు ఏంటంట? భక్తిహీనుల యొక్క తలంపులు ఎట్లా ఉంటాయి? వాళ్ళు చింతపడతారంట. ఎవరు? భక్తిహీనుడు. ఎవరిని చూసి చింతపడతారు? నీతిమంతులను చూసి ఏం చేస్తారంట? భక్తిహీనులు చింతపడతా ఉంటారు. అంటే ఎందుకు వాళ్ళకి చింత? ఎందుకు వారికి దిగులు కదా? మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, కొంతమంది మనం లోకంలో అంటూ ఉంటాం, వాళ్ళని చూస్తే నాకు ఎక్కుద్ది లోపలికి అంటూ ఉంటారు. అంటే ఏంది అర్థం? అంటే లోకంలో కొంతమంది మనుషులు కొంతమంది చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ప్రియులారా? రకరకాలుగా వ్యసన పడుతూ ఉంటారు, లేకపోతే గొనుగుతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. ఇక్కడ భక్తిహీనులు కూడా నీతిమంతులను చూసినప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుందంట? చింత. ఎందుకు చింత? వారు భయపడడంలే. నీతిమంతులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ధైర్యంగా ఉంటూ ఉన్నారు, స్థిరంగా ఉంటూ ఉన్నారు, నిత్యము జ్ఞాపకంలో ఉంటున్నారు, దాతృత్వం కలిగి ఉంటున్నారు. అంటే దాతృత్వం అంటే ఏంటి? అభివృద్ధి చేస్తున్నాడు దేవుడు, వారికి బీదలకు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు అందుకే మనం చూస్తూ వచ్చాం, వాని కొమ్ము ఏమనుంది అక్కడ? ఘనత నుండి హెచ్చించబడును. వాళ్ళు హెచ్చించబడతా ఉంటే భక్తిహీనులకు ఏం కలుగుతుంది? దిగులు, చింత. ఏం కలుగుతుంది? వరే ఏంది ఇట్లా హెచ్చించబడతా ఉన్నారు వీళ్ళు అని దిగులు పడుతున్నారంట. ఎవరు? వాళ్ళని చూసి పండ్లు కొరుకుతున్నారంట. ఇంకేమనుంది? క్షీణించిపోతారు. పండ్లు కొరుకుతూ ఏమవుతున్నారంట? కాబట్టి భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోవును. భక్తిహీనుల ఆశ కనుక ప్రియులారా ఈ రాత్రి మరి నువ్వు అలాగా నీతిమంతులను చూసి చింతించే స్వభావం నీలో ఉంటుందా? ఒకవేళ అభివృద్ధిని చూసి ఓర్చలేకపోతున్నావా? ఒకవేళ హెచ్చింపును చూసి దిగులు పడుతున్నావా, చింతిస్తున్నావా, లేదా పండ్లు కొరుకుతున్నావా, అసూయ ద్వేషం కలిగి జీవిస్తున్నావా? అయితే నీ స్థితి ఎంత భయంకరమో ఆలోచించి రాత్రి. భక్తిహీనుల ఆశ భంగమైపోవును, కానీ నీతిమంతుల ఆశ చిగురిస్తుంది. నీతిమంతులు ఎన్నడూ ఆయన కదలనీయడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కాబట్టి ప్రియులారా
నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు ఎన్నైనా కూడా వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. ఎన్ని తలంపులు నీతిమంతుల విషయంలో. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, మరి రాత్రి నీతిమంతుడుగా నువ్వు కావాలంటే నువ్వేం చేయనక్కర్లేదు. అదిగో సుంకరి తను ఎవరు గ్రహించాడు, నిన్ను పాపిని ఒప్పుకున్నాడు, నీతిమంతుడైనాడు. రెండవదిగా దొంగ సిలువలో తనంతో దొంగతనం చేస్తూ వచ్చినాడు, పాపములో జీవిస్తూ వచ్చినాడు. కానీ తన గ్రహింపులోకి వచ్చినాడు. ఏమని? ఇది న్యాయం, ఇది మనకు న్యాయమే కానీ ఈయనకు మాత్రం న్యాయము అంటే దాని అర్థం ఏంటి? మనం చేసిన పాపానికి మనకి శిక్ష తగింది అంటే నేను పాపిని ప్రభావం దాని అర్థం అంటే తను గ్రహించినాడు. అయ్యా నేను పాపిని, అందుకే నాకు శిక్ష వచ్చింది, నన్ను క్షమించని అడుక్కున్నాడు. కానీ ఈయనకు న్యాయము కాదు అంటే ఏం గ్రహించాడు? నేను పాపము లేదు. ప్రియులారా, ఆ దొంగ ఆ మాట చెప్పినప్పుడు, యేసు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోయా, అలాంటి తగ్గింపుతో అలాంటి దీనత్వంతో అడిగినప్పుడు ప్రభు తనతో పాటు ఉండే గొప్ప భాగ్యం ఇచ్చినాడు. నేడే నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు అన్నాడు. కాబట్టి నీతిమంతునిగా తీర్చబడినటువంటి ప్రియులారా సుంకరి, నీతిమంతునిగా తీర్చబడినటువంటి ఆ దొంగ, నీతిమంతునిగా తీర్చబడినటువంటి లాజర్, ప్రియులారా ఎక్కడున్నారు వీళ్ళు? ప్రభు రాజ్యంలో ప్రభుతో ఉన్నారు. అయితే నీతిమంతునిగా తీర్చబడకుండా ఈ లోకము చేత పొగడబడి ఘనపరచబడి హెచ్చించబడి ఈ లోకము చేత మరి ప్రియులారా మరి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ధనవంతుడేమో నీతిమంతునిగా తీర్చబడకుండా నరకానికి వెళ్ళిపోయినాడు, కేకలు వేస్తున్నాడు. ప్రియులారా భయంకరంగా మరి తన జీవితంలో వేదన పొందుతూ ఉన్నాడు. కనుక దాహమని అరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కారణం ఏంటి? నీతిమంతునిగా తీర్చబడలేదు కనుక. తన జీవితంలో లోక సంబంధంగా అన్నీ ఉన్నాయి కానీ ఏంటి కొదవ? నీతిమంతునిగా తీర్చబడలేదు, మారు మనసు పొందలేదు. కాబట్టి రాత్రి మాటలు వింటున్న నీ జీవితంలో నీతిమంతునిగా తీర్చబడితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం చూస్తున్నా. నిత్యం జ్ఞాపకంలో ఉండటం, రెండవది స్థిరంగా ఉండటం, మూడవది ధైర్యంగా ఉండటం, నాలుగవది బలము అంటే ఆ కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును అంటే అర్థమేంటి? నీతిమంతులు హెచ్చించబడటం, వారు హెచ్చించబడతారు. తర్వాత ఇంకొక తలంపు ఏంటి? వారు దాతృత్వం కలిగి బెదలకిస్తారు అంటే అభివృద్ధి. నీతిమంతులకు దేవుడు ఏం చేస్తాడు? వారు విడవబోట్టగానే వారి సంతానము. అయితే భక్తిహీనులు ఏం చేస్తారు? భక్తిహీనులు చింతిస్తూ ఉండాల్సిందే, పండ్లు కొరుక్కుంటూ ఉండాల్సిందే. తీర వారి ఆశ ఏమైపోతుంది? భంగమైపోతుంది, వారు క్షీణించి పోతారు. ఈ రాత్రి స్థితి ఏంటి ప్రియులారా? నీతిమంతుడుగా ఉండి నీ జీవితంలో కనుక ఆ దైవరాజ్యం లేక ప్రభువుని ఎరిగి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకొని ఆ దొంగ వలె, సుంకరి వలె, లాజరు వలె దైవరాజ్యాన్ని ప్రవేశించే అనుభవాన్ని కలిగి ఉంటావా? లేక భక్తిహీనుడుగానే ఉండి నేను పాపిని కాదని చెప్పి, నేను పాపము చేయలేదని చెప్పి, పాపం లేనివాడు ఒక్కడు ఎవరైనా ఉన్నా, పాపం లేనివాడు ఎవరున్నారని చెప్పి అనుకుంటూ నువ్వు పాపాన్ని ఒప్పుకొనకుండా ప్రియ సోదరుడా సోదరి నీ జీవితంలో మరి ధనవంతుని వలె ఉండి భక్తిహీనుల వలె ఉండి క్షీణించిపోతావా? భక్తిహీనులు ఏమైపోతారు? పళ్ళు కొరుకుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు, వారి ఆశ ఏమైపోతుంది? భంగమైపోతుంది, వారు ఏమవుతారు? క్షీణించి పోతారు. కాబట్టి రాత్రి ప్రియ సోదరుడా నువ్వు క్షీణించబడడానికి ఇష్టం లేదు, నీతిమంతునిగా మరి తీర్చబడాలనే దేవుని ఆశ. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనిషి నీతిమంతునిగా చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని నీతిమంతులుగా చేయట కొరకాయి మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇట్టి పాపం మనిషికి లేకుండా చేసి నీతిమంతునిగా తీర్చి తన రాజ్యములో తనతో పాటు ఉండటానికి ప్రభు కనుక దేవుడు అనగా ఈ లోకములో ప్రతి మనిషికి అలాంటి ఆధిక్యతనివ్వటానికే ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఇటు యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకునిచున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి, నేను మీకు వస్తావా? ఈ రాత్రి నీ హృదయాన్ని ఇస్తావా? నేను పాపిని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే క్షమిస్తాడు. కడగమని అడిగితే కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, నేను తన కుమార్తెగా స్వీకరిస్తాడు. లేదా ఒకవేళ ఒప్పుకొనకుండా ఇది నాది కాదని చెప్పి, ఒకవేళ నేను పాపిని కాదని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే ఈ రాత్రి ఒకవేళ మరణిస్తే అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆగదు, పురుగు చావదు. భయంకరమైన శిక్ష తప్పించుకోలేవు సుమా. ప్రభు నా దగ్గర ప్రభు ప్రేమను గుర్తించు. నేను ప్రేమించాడు, నీ కొరకై తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, ప్రక్కలో బల్లెపోటు, పంచగాయములు పొందినాడు, ఎంతో శ్రమ అనుభవించినాడు.
ప్రియులారా నోరు తెరవలేదు, మౌనం దాల్చినాడు. కొట్టేవారికి అప్పగించినాడు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన దూషించబడి బదులు ఏమాత్రము కూడా దూషించలేదు, మౌనం దాల్చినాడు. నీ కొరకే మౌనం దాల్చినాడు. ఇటు ప్రభు ప్రియులారని హృదయంలో చేర్చుకో. ప్రభు రక్తం క్రిందికి రా. ఆ రక్తం ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటివారు గొప్ప ఆత్మరక్షణ పొందదు. ప్రభు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం.